మ్యాక్స్తో మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం సైలెంట్గా ఉండాలి. మూవీ చూస్తే కూడా మనం చాలా సైలెంట్గా చూస్తాం అనమాట. ఎందుకంటే మూవీ అంతా కూడా ఒక 1 నైట్లో మొత్తం చీకట్లో జరుగుద్ది. సో మూవీ మనకి క్రైమ్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని మాత్రం చాలా ఇంటెన్స్గా తీసుకెళ్ళారు. ఎస్పెషల్గా చెప్పాలంటే కొన్ని ఫైట్ సీన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. సో ఓవరాల్గా అంటే ఒకటే స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక 2 మినిస్టర్ కొడుకుల్ని ఒకరోజు అరెస్ట్ చేస్తారన్నమాట. అరెస్ట్ చేసినాక నైట్ ఆ 2 మినిస్టర్ కొడుకులకి ఏం జరిగింది, కిచ్చా సుదీప్ గారు వాళ్ళ నుండి స్టేషన్ని పోలీస్ని ఎలా కాపాడారు అనేది ఓవర్గా థీమ్ అనమాట. అంటే ఓవరాల్ మూవీ మొత్తం కూడా దీని మీద నడుస్తుంది. కాకపోతే మూవీలో ఇంకొన్ని హైలైట్ పాయింట్స్ పెట్టుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం డ్రాప్ అవుద్ది. మెయిన్గా అంటే డైరెక్షన్ పరంగా చూస్తే నాకేమనిపించింది అంటే ఎక్కువ ఫైట్స్ మీద బాగా ఫోకస్ చేసిన అనమాట. సో ఫైట్స్, కిచ్చా సుదీప్ ఎలివేషన్స్ ఎక్కువ కనపడ్డాయి. స్టోరీ మీద ఇంకొంచెం, ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్, సునీల్ గారు, సో వీళ్ళిద్దరిని కూడా ఇంకొంచెం బాగా వాడుకొని స్క్రీన్ పై ఇంకా కొంచెం మంచిగా తీస్తే ఇంకా బెటర్ అనిపించేది. అంటే ఓవరాల్గా 1 టైం మూవీ చూడొచ్చు. బ్లాక్ బస్టర్ అనలేం కానీ మూవీ మాత్రం బాగుంది. 1 టైం డెఫినెట్గా వాచ్ చేయొచ్చు మరి.